హాస్పిటల్ లేదా ఇక్కడ మెడికల్ స్పెల్ అదే మరి ఎప్పుడు వెళ్తాడు ఆయన ఎవరు చేసేది ఎక్కడ అయ్యా తాడు పట్టుకున్న చెట్టు బిగించిన సరే నీకు కూడా చెప్తాం మరి ఎందుకు ఒక్కదాన్ని ఇచ్చేది అమ్మ ఇంటికి పోయి బుక్కడే ఒక్క బుక్క ఎమర్జెన్సీగా ఏముంటుంది ఎమర్జెన్సీ నీకేనా ఏం సింటమ్స్ రాస్తుందా ఇది కూడా ఎమర్జెన్సీ కింద వస్తుందా ప్రతి బాడీ జే వెంకటేశ్వర బయోమెట్రిక్ ఉందా పేషెంట్స్ తక్కువ, డాక్టర్లు కూడా మరి సరైనటువంటి సర్వీస్ చేస్తే పేషెంట్స్ పెరగాలి. ఈరోజు రివ్యూ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంగళవారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వైద్యులందరితో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ కలిస్తేనే చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటూ పోతే కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసి ఈ హాస్పిటల్ని ఎట్లా మనం పురోగతిలో తీసుకుపోవాలా, పేషెంట్స్కి ఎట్లా నమ్మకం కలిగించాలా, అన్ని సౌకర్యాలు ఎట్లా కల్పించాలా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటే దాన్ని ఎట్లా వాడుకోవాలా, సో పేదవాళ్ళని బయటికి పంపకుండా వైద్యానికి కానీ మెడిసిన్కి కానీ తర్వాత ఒక టెస్టులకు కానీ బయటికి పంపకుండా మన దగ్గరే ఎట్లా చేయాలా. ఎందుకంటే వైద్య ఖర్చులు బయట చేయించుకోవాలంటే చాలా ఇబ్బందికరం. చాలా వాళ్ళకున్నటువంటి పుస్తెలు తాకట్టు పెట్టి కూడా వాళ్ళకున్నటువంటి నగలు తాకట్టు పెట్టి కూడా వైద్యానికి అందించే పరిస్థితి బయట ఉంటుంది.